అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం జూలై మాసము 25వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. ఇష్టుడైన సేవకుడు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 మరియు 18 వచనముల యందు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. దేవునికి పరిచర్య చేయువాడు ఆయనకు ఇష్టుడైన వాడే. వీటి యందు క్రీస్తునకు సేవ చేయువాడు అని ఈ లేఖన వచనము సూచించుచున్నది. ఎలాగున పరిచర్య చేయువాడు క్రీస్తునకు ఇష్టుడైన వాడు పరిశుద్ధాత్మ యందలి కలుగు సంతోషము చేత పరిచర్య చేయువాడే దేవునికి ఇష్టుడైనవాడు. సంపూర్ణకాల పరిచర్య కలదు, పూటకాలపు పరిచర్యయు కలదు. శరీర సంబంధమైన పరిచర్యయు కలదు, ఆత్మ సంబంధమైన పరిచర్యయు కలదు. ప్రసంగించు పరిచర్యయు కలదు, ప్రార్థించు పరిచర్యయు కలదు. వీటి యందు మనము ఎలాగూ సమర్పణతో పరిచర్యను చేయుచున్నాము అను సంగతిని దేవుడు గమనించుచున్నాడు. మనము విధి చొప్పున గాని లేక సనుగుడుతో గాని పరిచర్యను చేయక పరిశుద్ధాత్మ యందలి కలుగు సంతోషముతో పరిచర్యను చేయుటయే ప్రభునకు ఇష్టమైంది. ఒక మనుషుడు పరిచర్యను చేయవలను అంటే అతనికి 2 రకములైన అనుభవములు ఉండవలెను. మొదటిగా రక్షణ యొక్క అనుభవము అతనికి కావలెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. కావున దేవునికి పరిచర్య చేయుటకు మొట్టమొదటిగా క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడి ఉండవలెను. రెండవదిగా పరిశుద్ధాత్మ యొక్క సంతోషము అతని యొక్క అంతరంగమునందును పరిచర్య యందును నింపబడి ఉండవలను. విధి చొప్పున కాక హృదయపూర్వకముగాను ఉత్సాహముతోను సంతోషముతోను పరిచర్యను చేయుచున్నప్పుడు మనము అత్యధికమైన నూర్పిడిని చూడగలం. ఎటువంటి ఒక మనుష్యుడును రక్షణ యొక్క అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ యొక్క సంతోషము లేకుండా పరిచర్యను చేయుచున్నాడో అతనికి పరిచర్య యందు అత్యధిక ఫలములు ఉండటలేదు. అతడు సొమ్మసిల్లిపోవును. యెహోవా యొక్క కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అగును అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. పౌలును సీలను చూడుడి, వారు ఎల్లప్పుడూ ఉత్సాహముతోనూ ప్రభువునకు పరిచర్య చేసిరి. ఒకసారి వారు ఫిలిప్పీ పట్టణం నందు పరిచర్యను చేయుచు వచ్చినప్పుడు పౌలును సీలను పట్టుకుని కొట్టి లోపటి చెరసాల యందు బంధించి వారి కాళ్లకు బోండం వేసి బిగించిరి. అట్టి శ్రమల మధ్యలోనూ వారికి అంతరంగము పరిశుద్ధాత్ముని చేత కలుగుచున్న సంతోషం చేత నింపబడి ఉండేది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 25వ వచనం. అలాగున వారు త్యాగముతో పరిచర్యను చేయుటను ప్రభు చూచి మనసునందు ఆనందించెను, వారిపై ఇష్టము కలిగి ఉండేను. అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య అంతయును ప్రభువును ప్రియపరచుచున్నదిగానే ఉండెను. అంత మాత్రమే గాక సంతోషముతోనూ ఆయన ప్రభు యొక్క పరిచర్యను చేశాను. దేవునికి బిడ్డలారా, సమయము అనుకూలించకపోయినా ప్రభు యొక్క పరిచర్యను సంతోషముతో చేయుదురా? నేటి ధ్యానమునకే ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకును ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతనిని ఘనపరచును. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం కీర్తన గ్రంథము 37, 38 మరియు 39 అధ్యాయము. సాయంత్రము అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.